హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 620 పాయింట్స్ గెయిన్ అయ్యి 78,674 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 147 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,867 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,870 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇవాళ నిఫ్టీ పెరిగిన 147 పాయింట్స్ లో సింగిల్ హ్యాండెడ్ గా మోర్ దెన్ 50% 60% దగ్గరగా రిలయన్స్ ఒక్క స్టాక్ మాత్రమే ఇవాళ నిఫ్టీని ఇంత స్ట్రాంగ్ గా మూవ్ చేసింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దగ్గరగా కూడా, ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ దగ్గరగా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ గా మార్కెట్ ని, పర్టికులర్ గా బ్యాంకింగ్ స్పేస్ ని నెగిటివ్ గా పుష్ చేస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ కలిపి ఇవాళ ఈవెన్ 200 పాయింట్స్ నెగిటివ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూట్ చేస్తున్న 260 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ని పాజిటివ్ లో ఉంచాయి. యూజువల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటు ఉంటే మార్కెట్ కూడా, పర్టికులర్ గా బ్యాంకింగ్ స్పేస్ కూడా అటే ఉంటుంది. బట్ ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో మంచి మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన బ్యాంక్స్ లో ఇవాళ కూడా అదే మొమెంటం అయితే కొనసాగింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కొంత మాట్లాడతాను, బికాస్ మీకు తెలుసు ప్రీవియస్ గా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ ఫాల్ అయినప్పుడు కూడా దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి చెప్పాలి. 52 వీక్ హై నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 3.5% దగ్గరగా దూరంలో ఉన్నట్టుంది. అది కానీ అచీవ్ చేస్తే ఇంకొక 3% దగ్గరగా పెరిగిందంటే 52 వీక్ హై కి వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్ లోస్ నుంచి అయితే ఏకంగా 24-25% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది. అయిపోయిన లెక్కలన్నీ మనకెందుకు, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయా అంటే రీసెంట్ డేస్ లో ఉంటున్న డెలివరీ యాక్టివ్ బయింగ్ ఇవాళ పెద్దగా కనిపించదేమో, బికాస్ ఇవాళ స్టాక్ రెడ్ లో ఉంది కాబట్టి. కానీ రీసెంట్ డేస్ లో గమనిస్తూ వస్తే ఆల్మోస్ట్ 13,000 crore దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డెలివరీ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అండ్ నిన్న కాక మొన్న ఆల్మోస్ట్ 3,500 crore దగ్గరగా డెలివరీ యాక్టివిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు సోషల్ మీడియాలో ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్నెస్ కనిపిస్తూ ఉందని అనుకుంటున్నాను. స్పెక్యులేషన్స్ ఇంకా బాగా పెరుగుతాయని, బ్యాంకింగ్ కి ఇప్పుడు టైం వచ్చిందని ఇలా మీకు చాలా డేటా పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా ఉందంటే మోస్ట్లీ అందరి ఫోకస్ కూడా సెక్టార్స్ మీదకి వెళ్తూ ఉంటుంది. రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తూ ఉంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా బ్లాక్ డీల్ లో పార్టిసిపేట్ చేశారు. బర్న్స్టీన్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక టార్గెట్ ని 2,100 అని ఇచ్చారు. అండ్ మెక్వేర్ వాళ్ళు ఎంటైర్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ కంపేర్డ్ విత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తుందని మెక్వేర్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ని కంప్లీట్ గా బ్యాంకింగ్ స్పేస్ సైడ్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ సైడ్ అయితే తీసుకుంటున్నారు. ఇది నేను ప్రైమరీగా ఎక్కువగా నోటెడ్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ గురించి చెప్పింది. ఇక మిగిలిన బ్రోకింగ్ ఫిర్మ్స్ కానీ, అనలిస్టులు కానీ వాళ్ళందరూ కూడా ఇక ప్రైవేట్ బ్యాంక్స్ కమింగ్ టైమ్స్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తాయనేలా వెల్ రికగ్నైజ్డ్ బ్రోకింగ్ ఫిర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ పర్సనల్ గా ఫండ్ మేనేజర్స్ కూడా వాళ్ళ వ్యూస్ ని రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇలా ఇంత మంది స్ట్రాంగ్ గా కామెంట్ చేయడానికి వాళ్ళు ఏ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అయితే చెప్తున్నారో ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నాయి, కొత్తగా డెవలప్ అయినవి ఏం లేవు. కానీ కొద్ది డేస్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాం కదా, ఎఫ్ఐఎస్ భారీగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటకి డబ్బులు తీసుకువెళ్లారు. అండ్ వన్స్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నంలో, మళ్ళీ రిటర్న్ అవ్వాల్సిన ప్రయత్నంలో ఆ ఫండ్స్ ఫ్లో అవ్వాల్సి వస్తే ఐటీ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి అక్కడ కూడా ఎఫ్ఐఐ హోల్డింగ్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఐటీ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి. అండ్ ఇతర సెక్టార్స్ లైక్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ వీటితో కంపేర్ చేస్తే గ్రోత్ ఆపర్చునిటీ స్ట్రాంగ్ గా ఉంటున్న సెక్టార్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్. అండ్ యూజువల్ గా ఎఫ్ఐఎస్ కూడా ప్రధానంగా ఎక్కువగా హోల్డ్ చేసే స్టాక్స్ లో ఫైనాన్షియల్ స్పేస్ ఉంటుంది కాబట్టి మనీ డెఫినెట్లీ మార్కెట్స్ లో, ఫైనాన్షియల్ స్పేస్ లో, దట్టు ప్రైవేట్ బ్యాంక్స్ లోకి ఫ్లో అవుతుంటే గుడ్ మూవ్ మనం బ్యాంక్ నిఫ్టీ పరంగాను, ఫైనాన్షియల్స్ పరంగాను అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ పరంగాను చూడొచ్చు అనేది ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న థీమ్. అండ్ గుర్తుంచుకోండి, ఇదే థీమ్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఇవాళ మీరు గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో, బికాస్ వాళ్ళు ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కూడా మనం ఇది మాట్లాడుకున్నాం. ఆర్బీఐ వాళ్ళు ప్రావిజనింగ్ ఎక్కువ పెట్టమంటున్నారు. దీని కారణంగా అందరూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటున్నారు. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా ఈ వెయిటేజ్ ఎక్కువగానే ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సెల్లింగ్ ప్రెషర్ మనం చూసామని గతంలో ఒకసారి అనుకున్నాం. దీని రిలేటెడ్ గా సోర్సెస్ దగ్గర నుంచి చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్బీఐ వాళ్ళు ప్రావిజనింగ్ ని పెంచమనేలా 5% కి ప్రావిజనింగ్ ని తీసుకోవాలంటే అప్ ఫ్రంట్ లో అనేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి చెప్తూ ఉండడం 0.4% నుంచి 5% కి, అది కూడా గ్రాడ్యువల్ గానే పెంచుకోమన్నారు. కానీ ఫైనలీ 0.4 నుంచి 5% కి ప్రావిజనింగ్ చేయడం అంటే చాలా డబ్బుల్ని పక్కన పెట్టడం, యూజ్లెస్ గా డబ్బులు అయిపోతుంది. కాబట్టి ఫ్రెష్ ప్రాజెక్ట్ అప్రూవల్స్, ఎవరైనా ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా చేద్దాం అనుకుంటూ ఉంటే దాని రిలేటెడ్ గా అప్రూవల్స్ బ్యాంక్స్ పాస్ చేశాయనేలా కనిపిస్తుంది. పాస్ చేస్తున్నాయంటే అప్పుడు లోన్ గ్రోత్ తగ్గుతుంది కాబట్టి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది నిజమా కాదా అనేది తెలియాలి ఫస్ట్. అది అఫీషియల్ గా ఎవరైనా బ్యాంక్ వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ డేటా కనిపిస్తుంది. ఇది కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇది కానీ అప్డేట్ లేకపోతే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ స్ట్రెంత్ చూసేవాళ్ళం. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసలు నెగిటివ్ లో క్లోజ్ అయ్యేది కాదు, అది కూడా వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా ఉండేది. అక్కడే మనకు ఒక 400 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ 200 నుంచి పాజిటివ్ 200 కి కేవలం 1% హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరుగున్నా ఇంకొక 400 పాయింట్స్ దగ్గరగా ప్రెసెంట్ ఉంటున్న దానికి యాడ్ అవుతూ స్ట్రాంగ్ గా ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ప్లే అయ్యేది. నెక్స్ట్ మార్కెట్ వ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని చూస్తున్నారా, స్లోగా 1.4 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్
ఇండెక్స్ లో వాళ్ళు బై సైడ్ మెయింటైన్ చేస్తున్నారు. క్యాష్ మార్కెట్ యాక్టివిటీలో కూడా నిన్న FISదే కొంత పై చేయి కనిపిస్తుంది. 1176 crores దగ్గరగా క్యాష్ మార్కెట్ లో బై చేశారు అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో బై చేశారు అండ్ ఆప్షన్స్ పరంగాను పాజిటివ్ గానే వ్యూ తో ఉన్నారు. కాబట్టి చాలా మంది టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మార్కెట్ ఒక ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్న అందరికీ కూడా FIS యొక్క ఫండ్స్ తో జస్టిఫికేషన్ దొరక్క మోస్ట్ ఆఫ్ ద స్టాప్ లాస్ అయితే మార్కెట్ కి ఎవరైతే ఫాల్ అవుతారని ట్రేడ్స్ లోకి ఎంటర్ అవుతుంటారో వాళ్ళకైతే ఇంపాక్ట్ అయితే అవుతున్నాయి. అండ్ మార్కెట్ వ్యూ మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఇంకొంత ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం. అండ్ నిన్న కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అప్డేట్ అయింది యూఎస్ కి సంబంధించి, అది వీక్ గానే ఉంది. అది ఫర్దర్ గా ఈక్విటీ మార్కెట్స్ పరంగా పాజిటివ్ అండ్ దీని కారణంగా క్రూడ్ ఆయిల్ పరంగా కూడా ఫాల్ కనిపించింది. ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ $84 పర్ బ్యారెల్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నట్టుంది. అండ్ యూఎస్ మార్కెట్స్ లో కూడా రీసెంట్ డేస్ లో ఎన్విడియా స్టాక్ ఫాల్ అవుతూ ఉండడం కారణంగా నాస్డాక్ నెగిటివ్ లో క్లోజ్ అవుతూ వచ్చింది కదా లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్. కానీ ఇప్పుడు ఎన్విడియా ఆల్మోస్ట్ 6% పెరిగేసరికి నాస్డాక్ ఏమో పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. బట్ వాల్మార్ట్ వాళ్ళు రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో డౌ జోన్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో అప్పుడు ఐటీ స్టాక్స్ పడుతుంటే ఆల్మోస్ట్ ఎన్విడియా స్టాక్ 16% గా పడ్డప్పుడు డౌ జోన్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది బికాస్ సెక్టార్ రొటేషన్ ఉంది. ఇప్పుడు అదే సెక్టార్ రొటేషన్ FMCG అండ్ కన్స్యూమర్ సెంట్రిక్ గా ఉంటున్న స్టాక్స్ నుంచి డబ్బులు ఐటీ స్టాక్స్ లోకి మూవ్ అవుతుండడం, ఎన్విడియా అయితే ఆల్మోస్ట్ 6% పెరగడం, ఇప్పుడు ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఇతర సెక్టార్ లో ఉన్న స్టాక్స్ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ మీకు రీసెంట్ డేస్ లో కూడా రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను, పీసీ డేటా ఫ్రైడే మనకి మార్కెట్ లో ఆఫ్టర్ క్లోజింగ్ అప్డేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త, ఫర్దర్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మీకు ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. బికాస్ ఫెడ్ వాళ్ళు క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ పారామీటర్ యూఎస్ పీసీ డేటా. అండ్ ఫర్దర్ గా కూడా మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది. లెట్స్ బేస్ కేస్ హైపోథిసిస్ అనుకుందాం, మీరు నేను అందరం కలిసి పెరుగుతుంది. దెన్ ఏది ఎక్కువగా పెరుగుతుంది, నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా ఆర్ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఏ స్టాక్స్ ఎక్కువగా బెటర్ గా బెనిఫిట్ చెందనున్నాయంటే స్టిల్ ఇంకా బ్యాంకింగ్ స్పేస్ లో స్టీమ్ అయితే ప్రెసెంట్ అయ్యింది. కానీ ఈ స్టేట్మెంట్స్ ని ట్రేడర్స్ రాంగ్ గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. నేను రీసెంట్ డేస్ లో మార్కెట్ పెరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఎక్స్పైరీలో ఆప్షన్స్ ని ట్రేడ్ చేసి నేను ఇంతలో కొన్నాం, ఇంత లాభం వచ్చింది, థ్యాంక్ యూ అన్నా అని కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు. ఫ్రెండ్స్, అది చూసినప్పుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఈసారి 1-2 సార్లు ఆలోచిస్తాను. దయచేసి మీరు ఇలా చెప్పడం కారణంగా ఇలా ట్రేడ్ తీసుకొని లాభం పొందానని కామెంట్స్ అయితే పెట్టకండి. అది మీ డబ్బులు, మీరు తీసుకున్న ట్రేడ్. లాభం వచ్చినా నష్టం వచ్చినా దాని బాధ్యత కంప్లీట్ గా మీదే అవ్వాలి. నష్టం వస్తే అనండి కావాలంటే, ఎందుకు అలా చెప్పారు, మీ లాజిక్ ఏంటిది, ఇది రాంగ్ గా ఉందని. బట్ నా సజెషన్ అయితే ఎవరో యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకెక్కడో చెప్తున్నారని ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు. నేను ఎందుకు బ్యాంక్ నిఫ్టీ పరంగాను అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగాను పాజిటివ్ గా ఉంటున్నాను, నాకు లాజిక్స్ ఇవి ఉన్నాయి. టెక్నికల్ గా ప్రైస్ యాక్షన్ పరంగా వీక్నెస్ మార్కెట్ లో ఉంటున్నా, నేను బ్రేక్అవుట్ ని అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తూ వస్తున్నానంటే ఐ నో మార్కెట్ లో ఆప్షన్ సెల్లింగ్ లో రాంగ్ సైడ్ ఉంటే ఎంత లాస్ అవుతారని. ఎక్కడ కాల్ సెల్లింగ్ చేసి పుట్ బయింగ్ చేసి పెద్ద మొత్తంలో లాస్ అవుతారో ఇక్కడ నేను చెప్తున్న లాజిక్ ఇది. సో నాకు ఆపోజిట్ గా మీరు ట్రేడ్ చేస్తుంటే, ఇన్ని రోజులు నేను చెప్పింది ఒకే మాట, నాకు ఆపోజిట్ గా ట్రేడ్ చేస్తుంటే నేను బులిష్ గా ఉన్నాను. ఒకవేళ మీరు బైరిష్ గా ఉంటే ప్రాపర్ స్టాప్ లాస్ ని పెట్టుకోండి, ప్రాపర్ హెడ్జింగ్ ని పెట్టుకోండి, పెద్ద మొత్తంలో క్యాపిటల్ నష్టపోవద్దు. నేను ఎప్పుడైనా నా వ్యూ ని చెప్పేది, నెక్స్ట్ ఒకవేళ జరిగినా, నేను ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనుకోని నెక్స్ట్ పెరిగినా నేను చెప్పాను ఇలా పెరిగిందని వన్ డే కూడా క్లెయిమ్ చేయను. కానీ నేను అలాంటి స్టేట్మెంట్స్ ని చేసేది అగేనెస్ట్ గా ఎవరైనా ఉంటున్నప్పుడు, ఓకే తను అలా చెప్తున్నాడంటే మార్కెట్ ఒకవేళ అలా జరిగితే నాకు లాస్ వస్తుంది కదా, మరి లాస్ వస్తే నేను ఎక్కడ ఆపాలని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికైనా నా వ్యూ, నాకుంటున్న వ్యూ షేర్ చేస్తే యూజ్ ఉంటుందని చేస్తున్నాను. కానీ దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ట్రేడ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు అలా చేస్తున్నారంటే మీరు డిపెండెంట్ ట్రేడర్ గా మారుతున్నారని. అలా కాదు మీరు చేయాల్సింది. నేనేం లాజిక్స్ చెప్తున్నానో వాటిల్ని అనాలిసిస్ చేసి తను ఇలా చెప్తున్నాడు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, తను చెప్తున్న దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎంతవరకు అపోజ్ చేయొచ్చు, తన లాజిక్ ఇది కానీ ఇది కాదు కదా అని మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక డే నేను వీడియోస్ చేయలేని రోజు వచ్చినప్పుడు మీ అంతటగా మీరే అనాలిసిస్ చేసుకొని మొత్తం మార్కెట్ అంతా కూడా కంటికి కనిపిస్తున్న దాని రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ పరంగానో ఆ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ రిలేటెడ్ గాను ఉంటూ పడిపోతుందో ఆ పెరుగుతుందో అనుకుంటున్నప్పుడు మీరు కొన్ని లాజిక్స్, చిన్న చిన్న లాజిక్స్, మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ని పట్టుకొని మార్కెట్ లో ఈ ట్రెండ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని మీ ఓన్ గా మీరు డెసిషన్ తీసుకోవడంలోనే మీ సక్సెస్ ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఎప్పుడు ఆధారపడదు. సో దయచేసి నేను పెరుగుతుందంటున్నా పడుతుందంటున్నా ఒక్క ట్రేడ్ కూడా దాన్ని బట్టి తీసుకోవద్దు. అసెస్మెంట్ చేయండి, మీ ఓన్ గా మీరు లాజిక్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఫైనల్లీ ఒక సింపుల్ లాజిక్ నేను మీకు చెప్పి నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ లోకి మూవ్ అవుతాను. లెట్స్ సే నేను రేపు కూడా మార్కెట్ బులిష్ గా ఉందంటాను అండ్ చాలా మంది బిగినర్స్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ మార్కెట్ లో కాల్ ని కొన్నారనుకుందాం. నేనైతే మార్కెట్ బులిష్ అనుకుంటున్నాను, బట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లెట్స్ సే ఓపెన్ అయిన తర్వాత ఒక 200 పాయింట్స్ పెరిగి కాల్స్ కొని ఉంటారు, కొంత లాభం వచ్చి ఉంటుంది. అక్కడి నుంచి ఒక 600 పాయింట్స్ పడింది అనుకోండి, దెన్ మీరు కొన్న కాల్ లాస్ లో ఉంటారు కదా. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లో పెరిగింది అనుకోండి, ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ నేను వచ్చి ఓవరాల్ గా మార్కెట్ బులిష్ గా ఉందనే చెప్తాను. కానీ ఇన్ బిట్వీన్ మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత అది పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు షాక్ కి గురవుతారు కదా. తను బులిష్ అన్నాడు, 600 పాయింట్స్ పడింది, ఇంకా పడుతుందా పెరుగుతుందా, ఇంకా అక్కడి నుంచి 50-60 పాయింట్స్ 100 పాయింట్స్ పడుతుంటే
లేదంటే భయపడడం, సఫర్ అవ్వడం, ఇవన్నీ మీరు ఫేస్ చేయాలి కదా. సో కాబట్టే చెప్తున్నాను, యాజ్ ఎ ట్రేడర్ ఎవరి మీదైనా మీరు డిపెండెంట్ అయి ఎంటర్ అవుతున్నారంటే కైండ్లీ మీరు ట్రేడింగ్ చేయొద్దు, ఆపేసేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోండి, లాజిక్ ని బిల్డ్ చేసుకోండి, ట్రేడ్ సెటప్ ని బిల్డ్ చేసుకోండి, రిస్క్ రివార్డ్ ని అర్థం చేసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత వెళ్ళండి. ఇలా యూట్యూబ్ ఛానల్స్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడెక్కడో ఏవేవో చెప్తున్నారు కదా అని దాన్ని బేస్ చేసుకుని దయచేసి అగైన్ చెప్తున్నాను, ఎవ్వరికి ప్రాఫిట్ క్రెడిట్ నివ్వద్దు. లాస్ వస్తే అడగండి, ఎందుకు ఇలా చెప్తున్నారు, మీ వల్ల మేము లాస్ అవుతున్నా అనండి నన్ను. కానీ నా సజెషన్, ఇంకొకరి మాటల్ని జస్ట్ విని మీరు బై ఆర్ సెల్ చేయకూడదు. అండ్ ఫర్దర్ గా మార్కెట్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అబౌట్ 23,750. యాక్చువల్లీ నేను ఇంత ఈజీగా మార్కెట్ క్లోజ్ అవుతుంది అనుకోలేదు. బులిష్ వ్యూ తోనే ఉన్నాం చాలా టైం నుంచి, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్మాల్ కన్సాలిడేషన్ ఇక్కడ ఈ జోన్ లో. సో రేపు మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఒక ప్రైస్ యాక్షన్ చూస్తుంటే, ఒకవేళ రేపు కానీ మార్కెట్ గ్యాప్ అప్ అయితే అది కంప్లీట్ గా సర్ప్రైజ్. రేపు కొంత గ్యాప్ డౌన్ అయ్యి ఈ జోన్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయిందంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ యాక్షన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తున్నట్టు. లేదు ఫర్దర్ గా కూడా మళ్ళీ పెరుగుతూ ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ ని రేపు కూడా మార్కెట్ చేసిందంటే సమ్వేర్ ఆర్ అరౌండ్ FIS మంచిగా ప్లాన్ చేసి డబ్బుల్ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి తెస్తూ ఉండాలి. బట్ లెట్స్ సీ, నార్మల్ పేస్ తోనే మార్కెట్ మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ సమ్ డేస్ మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండాలి. సో పొజిషనల్ గా మార్కెట్ ని అయితే నేను బుల్లిష్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ 23,600 బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకుండా నిఫ్టీ పరంగా నేనైతే నెగిటివ్ గా థింక్ చేయాలనుకోవట్లేదు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. సో ఆఫ్టర్ 51,800 ఇక్కడ ఆగలేదు బ్యాంక్ నిఫ్టీ. కొంత రేంజ్ బౌండ్ అది బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. బికాస్ బేస్ బాగుంటేనే కదా తర్వాత ఎన్ని ఫ్లోర్లు అయినా మనం వేసుకోవచ్చు. ఆ బేస్ కొంత కన్సాలిడేషన్ బేస్, ఇక్కడ ఏదైతే ఆ బేస్ మనకి ఫామ్ అయిందో అలాంటి బేసే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంత, బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ మార్క్. లేదు మార్కెట్ సడన్ గా కానీ ర్యాలీ అవ్వడానికి ప్రయత్నిస్తే మాత్రం టువర్డ్స్ 53,600 అండ్ 54,200 కూడా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనకి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ ని బులిష్ గా నేను చూస్తున్నాను. అండ్ ఆ వ్యూ బ్రేక్ అయ్యేది మాత్రం 23,600 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయినప్పుడు. సో ఓవరాల్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది ఫర్ ద పొజిషనల్. అండ్ అందులో నాకు బ్యాంకింగ్ స్పేస్ ఇంకొంత బెటర్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. దీని అర్థం, దీనికి ఆపోజిట్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, అంటే కాల్స్ ని సెల్ చేస్తున్న వాళ్ళు, పుట్స్ ని బై చేస్తున్న వాళ్ళు, ఆర్ స్టాక్స్ లో షార్ట్ పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా సరే మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా థింక్ చేస్తుంటే ప్రాపర్ లాజిక్ తో ఉండండి, ప్రాపర్ స్టాప్ లాస్ ని పెట్టుకోండి, ప్రాపర్ హెడ్జింగ్ ని మెయింటైన్ చేయండి. ఒకవేళ మీకు మీ ట్రేడ్ సెటప్ లాజిక్ నాకు అగైనెస్ట్ గా, నా వ్యూ కి అగైనెస్ట్ గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే ప్రికాషన్స్ ని తీసుకోండి. ఇది ఒక్కటే నేను సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మేము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగానే చూపించాయి, కానీ విత్డ్రాల్ చేసుకుంటున్నప్పుడు చూపించట్లేదని గ్రో ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఒక యూజర్ కంప్లైంట్ చేశాడు. అసలు మొత్తానికి ఎరైజ్ చేశారు నా డేటా, నేను అసలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కూడా లేదు యాప్ లో అనేలా దాన్ని కంప్లైంట్ చేయడం, అది పెద్ద వైరల్ అవ్వడం, గ్రో వాళ్ళు డబ్బులు ఇచ్చేసేయడం. గ్రో వాళ్ళేమో అసలు మాకు డెబిటే కాలేదు, డబ్బులు మా వరకు రాలేదన్నారు, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్ లోనేమో మ్యూచువల్ ఫండ్స్ ని చూపిస్తూ వచ్చారు. అది పక్కన పెట్టండి. దాని తర్వాత చాలా మంది యూజర్స్ మాకు కూడా ఇలానే జరుగుతున్నాయని ఎలా సోషల్ మీడియాలో అయితే రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా మన వాళ్ళందరికీ కూడా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అయ్యి మీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో యాప్ లో అది నిజమా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని వస్తుంది, దాన్ని ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత KYC స్టేటస్ అదంతా వస్తుంది. దాన్ని జస్ట్ క్రాస్ మార్క్ క్లిక్ చేసాక మీకు ఏదైతే పేజ్ ఉంటుందో ఆ పేజ్ లో మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి, ఈమెయిల్, పాన్, దీంతో పాటు ఒక పాస్వర్డ్ ని పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయండి, బికాస్ డౌన్లోడ్ అయ్యే PDF కి ఇదే పాస్వర్డ్. వన్స్ సబ్మిట్ చేశాక మీ మెయిల్ కి ఇలా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది. ఆ PDF ని ఓపెన్ చేశారంటే ఇక్కడేమో మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు మీరు ఎక్కడెక్కడ ఏ AMC లో ఎన్ని యూనిట్స్ హోల్డ్ చేస్తున్నారన్న మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ బ్యాలెన్స్ అంతా, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మొత్తం వాల్యూ ఎంత ఉంది, ఆ డేటా అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు గ్రో కానీ ఆ ఇతర ఏ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఈ ప్రాసెస్ ద్వారా ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని వెరిఫై అయితే చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేటాను ఒకసారి గమనించండి. రీసెంట్ టైమ్స్ లో చాలా IPOs మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యాయి కదా. IPOs ఒక నేమ్స్ మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ IPOs రిలేటెడ్ గా 1 month లాకిన్ అని, 3 month లాకిన్ అని, 5 or 6 months లాకిన్ అని ఇక్కడ మీకు చాలా IPOs వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి కదా. వాటి రిలేటెడ్ గా లాకిన్స్ అయితే కొన్ని ఎండ్ అయిపోతున్నాయి, ఇంకొన్ని 1 year 1.5 year దగ్గరగా ఎప్పుడైతే లిస్ట్ అయి ఉంటాయో అక్కడి నుంచి ఈ టైం పీరియడ్ లో వీటిల్లో ఎవరెవరైతే ముందుగా స్టాక్స్ ని కొనుంటారో వాళ్ళకి వాళ్ళ స్టాక్స్ ని అమ్ముకునే ఒక అధికారాన్ని లాక్ ఇన్ కంప్లీట్ అయ్యేసరికి మార్కెట్ వాళ్ళకి అందిస్తుంది. సో ఏ IPOs వాళ్ళ లాక్ ఇన్ డేట్ ఎప్పుడు కంప్లీట్ అవబోతుంది, ఇష్యూ సైజ్ ఎంత,
అండ్ ఎన్ని లాక్ ఇన్ షేర్స్ ప్రెసెంట్ మార్కెట్ లో అమ్మడానికి వీలు లేకుండా ఉన్నాయి, అండ్ వన్స్ ఆ లాక్ ఇన్ డేట్ రోజు ఎన్ని షేర్స్ అమ్మడానికి వీలవుతాయి, అది టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ లో ఎంత పర్సెంట్, ఈ డేటా మొత్తం కూడా మీకు ఈ పీడిఎఫ్ కాపీలో ఉంటుంది. బాగానే ఉంది, ఇదంతా చెప్పేశారు. ఇప్పుడు దీని ద్వారా నేనేం అర్థం చేసుకోవాలి? ఎగ్జాంపుల్ మోతీ సన్స్ జ్యువెలర్స్ కానివ్వండి, ఆర్బీజెడ్ జ్యువెలర్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ జూన్ ఎండింగ్ లో, మోతీ సన్స్ అయితే 29th జూన్, ఆర్బీజెడ్ అయితే 1st జూలై వాళ్ళ లాకిన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి. ఆ టైంలో భారీ మొత్తంలో షేర్స్ ఒకవేళ ఇన్వెస్టర్స్, ప్రీవియస్ గా ఇన్వెస్టర్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే సెల్ చేస్తారు. కాబట్టి ఆ డేస్ లో స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ ఉంటుంటే ఈ రీజన్ కారణంగా ఫాల్ అయింది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఐపీఓలో మనం ముందుగానే మంచి ప్రాఫిటబిలిటీ ఉండి ఎప్పుడో ఒకటి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే మైండ్ సెట్ ఉంటే ఈ లాక్ ఇన్ డేట్ ఏ రోజైతే ఉంటుందో దానికి 3-4 డేస్ బిఫోరే సెల్ చేసుకోవడం కారణంగా ఒకవేళ ప్రాబబిలిటీ మాత్రమే ఆ రోజు సెల్ చేద్దాం అనుకుంటున్న బిగ్ ప్లేయర్స్ కంటే ముందుగా మనం ఎగ్జిట్ అయింటాం. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ లేకుండా కేవలం షార్ట్ టర్మ్ వ్యూ ఉంటున్న వాళ్ళకి కూడా ఈ లాక్ ఇన్ షేర్స్ ఎప్పుడెప్పుడు ఎండ్ అవుతున్నాయని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ పీడిఎఫ్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ మనం మార్కెట్ గురించి బులిష్ అనుకుంటున్నాం కానీ జరుగుతున్న అదర్ ఆస్పెక్ట్ కూడా, అనదర్ యాంగిల్ కూడా మనం చూడాలి కదా. సైలెంట్ గా కంపెనీ యొక్క ప్రమోటర్స్ వాళ్ళ వాటాని కామ్ గా అమ్మేసుకుంటున్నారు. యూజువల్ గా మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని ఎప్పుడు అమ్ముకుంటారు? ఇంతకు మించి బెస్ట్ ప్రైస్ కమింగ్ టైమ్ లో రాదు. అంటే స్థలాలు, ఇల్లులు అవి కాదులేండి, మనం ఈజీగా అమ్మి కొనగలిగేటివి. ఎగ్జాంపుల్ చిన్న చిన్న బిట్స్ గా ఒకవేళ ల్యాండ్ మనం 10,000 కో 15,000 కో అమ్మగలిగేలా ఉందనుకోండి, ఇంతకు మించి రాది ప్రైస్ అనుకుంటే డెఫినెట్ గా అమ్ముతారు కదా. చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. అలా ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో ఎప్పుడూ లేనంత విధంగా లాస్ట్ 12 to 13 క్వార్టర్స్ మంత్స్ కాదు, రఫ్ గా ఒక 3-4 ఇయర్స్ లో ఎప్పుడూ లేనంత విధంగా భారీగా అయితే ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అమ్ముతున్నారు. మీరు గమనించండి, జూన్ 2021 నుంచి ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో వాళ్ళ ప్రమోటర్స్ వాటాని క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో తగ్గించుకున్నారని చూస్తున్నప్పుడు ఇప్పుడున్నంత పర్టికులర్ గా లాస్ట్ 3 quarters లో ఇది పెరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు మార్చ్ ఎండెడ్ క్వార్టర్ లో ఇది ఇంకా పెరిగింది. యూజువల్ గా ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే కంపెనీస్ ని రన్ చేస్తున్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువే కదా తెలుసుంటుంది. వాళ్ళకి ఆబ్వియస్లీ కంపెనీ ఎలా గ్రో అవుతుంది, ఎప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది, ఆర్ ఎప్పటి వరకు కన్సాలిడేట్ అవుతుంది, ఎప్పటి వరకు ఆర్డర్ బుక్ బాగుంటుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి కంపెనీ ప్రమోటర్స్ యాక్టివ్ గా ఎగ్జిట్ అవుతుండడం ఒక వార్నింగ్ సైన్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ కి. బట్ సీరియస్లీ దీన్ని మనం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ని ఆపేసేయాలా, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వదిలేయాలా, లేకపోతే మనం కూడా వెళ్ళాలా, ఎగ్జిట్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఎంత పర్సెంట్ ఉంది, ఎంత ఎగ్జిట్ అయ్యారు అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీలో. రెండోది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణాన్ని కూడా చూడాలి. కొన్నిసార్లు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఆర్ కంపెనీ లెవెల్లో డెట్ గురించో ఏ రీజన్ కారణంగా సెల్ చేస్తున్నారు అనేది కూడా మనం అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ప్రమోటర్స్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా వాళ్ళ వాటాన్ని సెల్ చేసుకుంటూ ఉండడం పాజిటివ్ గా అయితే మనం చూడలేం. ఇది చూస్తే న్యూట్రల్ గా చూడాలి, లేదంటే నెగిటివ్ గా చూడాలి. న్యూట్రల్ గా ఎందుకు చూడాలంటే చాలా వరకు కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అయి 20-30 టైమ్స్ పెరిగిన కంపెనీస్ కూడా చాలా టైమ్స్ వాళ్ళ ప్రమోటర్స్ గ్రాడ్యువల్ గా వాటాని అమ్ముకున్న వాళ్ళే. అవసరం అయినప్పుడు వాళ్ళకి ఇంకొక వే లేనప్పుడు డెఫినెట్ గా వాళ్ళ వాటాని అమ్ముకుంటారు. అండ్ మంచి ప్రైస్ అనిపించినప్పుడు ఇంకొక టైం కోసం ఎందుకు ఇప్పుడే అమ్ముకోవచ్చు అని అందరి ప్రమోటర్స్ లో ఉంటున్న ఈ వ్యూ కూడా ఈ పాయింట్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కువ మంది ప్రమోటర్స్ వాళ్ళ వాటాని అమ్మేందుకు కూడా మనకి రీజన్ గా కనిపించవచ్చు. ఈ కేసులో మనం న్యూట్రల్ గా చూడొచ్చు, లేదు ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, ఇంకొన్ని సంవత్సరాల పాటు ప్రైస్ రాదనుకుని ప్రమోటర్స్ అనుకుంటేనే వాళ్ళ వాటాను అమ్ముకుంటున్నారని అనుకుంటే దెన్ ఈ డేటాని బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు చేస్తున్న ఈ అనాలిసిస్ ని మనం నెగిటివ్ గా తీసుకోవాలి. మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇంతమంది ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతూ ఉండడం, ఇంకొంత టైం పాటు మార్కెట్ లో పెద్దగా గ్రోత్ ఉండదు, కన్సాలిడేషన్ టైం వైస్ కరెక్షన్ అయినా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా ఇది నార్మల్ గా ఆల్ టైమ్ హైస్ కి వెళ్తున్నప్పుడు ప్రమోటర్స్ నుంచి కనిపించే రెగ్యులర్ యాక్టివిటీ, లేదు ఇంకేమైనా మీకు డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉందా ఈ డేటా పరంగా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్ లో యాక్టివ్ గా ప్రమోటర్స్ అమ్ముతున్నారు అన్న స్టాక్ నేమ్ ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ మన రీటైలర్స్ లో ఎక్కువగా ఏ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారు, సో దట్ మన వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఏ స్టాక్స్ పరంగా ఎక్కువ ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు అనేది అదే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన మన వాళ్ళకి కూడా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కామెంట్ సెక్షన్ లో. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీనికి రికార్డ్ డేట్ August 21. నెక్స్ట్ విష్ణు ప్రకాష్ ఆర్ పునిగల గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో 9% దగ్గరగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 273 crore విలువ చేసే ఆర్డర్ వాటర్ సప్లై స్కీమ్ లో భాగంగా వీళ్ళకి అందిందని, ఇందులో భాగంగా వీళ్ళు సర్వే చేసి సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంజనీరింగ్ డిజైన్ అండ్ సప్లై మెటీరియల్స్ రిలేటెడ్ టు వాటర్ సప్లై వీళ్ళు చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ లో పనిచేస్తున్న
చేస్తున్న ఎంప్లాయీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఎస్ బ్యాంక్ వాళ్ళు తీసేస్తున్నారని రీస్ట్రక్చరింగ్ లో భాగంగా మేబీ కాస్ట్ కటింగ్ అనుకుంటాను. బ్యాంక్స్ లో కూడా జరుగుతుంది, యూజువల్ గా ఐటీ కంపెనీస్ లో జరుగుతుంది. బ్యాంక్స్ లో యాక్చువల్లీ ఇంకా తీసుకుంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ని పెంచుతూ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గానే కనిపిస్తుంది, కానీ ఇక్కడేమో హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. చాలా బ్యాంక్స్ బ్రాంచెస్ లో ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇది ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారని, బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్ కట్స్ చేశారో మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదని ఇలా సిఎన్బిసి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఎస్ బ్యాంక్ వాళ్ళు ఆగస్టు 23rd బోర్డ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని ఇలా అప్డేట్ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా కానీ ఆ ఇతర ఛానల్స్ ని చూస్తున్న వాళ్ళకి కానీ ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కి సంబంధించిన సంజీవ్ భాషన్ గారు కొంత ఐడియా ఉండింటారు ఈ ఫేస్ తో. ప్రాబబుల్లీ మీరు ఇమేజ్ ని కొంత జూమ్ చేస్తే మీరు కూడా ఐడెంటిఫై చేస్తారేమో. తను ఏంటంటే కొంత స్ట్రాంగ్ కామెంట్స్ సర్టైన్ టైమ్స్ మార్కెట్ పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు చేసిన కామెంట్స్ థింగ్ కొంత పాపులర్ అయ్యారు సోషల్ మీడియాలో. తన రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ఉంటున్న ఆరోపణల ప్రకారం తను టీవీలోకి వచ్చి చెప్పేదానికంటే ముందు ఆర్ చెప్పిన తర్వాత ఇమీడియట్ గా కొన్ని స్టాక్స్ లో యాక్టివిటీ తీసుకొని టీవీలోకి చెప్పాక వన్స్ అవన్నీ ఎక్కువ పాపులర్ అయ్యాక వాళ్ళు ప్రాఫిట్ ని బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పంప్ అండ్ డంప్ ట్రేడ్ కిందకి వెళ్తుందని ఇలా సెబీ వాళ్ళు భావిస్తూ తనని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కూడా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లో తను పనిచేస్తుండే వాళ్ళు ముందు ఇప్పుడు తన పదవీకాలం ముగియక ముందే తను రిజిగ్నేషన్ చేసి హెల్త్ రీజన్స్ తో ఆపేశారంటున్నారు. ఈ విషయాన్ని ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళకు కూడా సంజీవ్ భాషన్ గారు అప్డేట్ చేశారని డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లీగల్ ఇంప్లికేషన్స్ దగ్గర చదువుతుంటే కనిపిస్తుంది. అండ్ ఇది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికి పనికొస్తుంది కాబట్టి ఇది ఒకసారి గమనించండి. బాగా చెప్తున్నది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఎప్పుడైనా ఒక స్టాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు 30 days బిఫోర్ కానీ 5 days ఆఫ్టర్ కానీ కనిపించి చెప్పిన దానికి పొజిషన్ తీసుకోకూడదు అంటున్నారు. సో ఇప్పుడు ఎక్స్ అనే స్టాక్ గురించి మాట్లాడాలంటే ఐ థింక్ 30 days బిఫోర్ కానీ ఆర్ 5 days ఆఫ్టర్ కానీ ఇమీడియట్ గా పొజిషన్ లో ఉండకపోతూ ఉంటే దాన్ని మేబీ ఇది ఈ ప్రాక్టీస్ కిందకి రాదని చెప్పాలని చూస్తున్నట్లేమో సెబీ రెగ్యులేషన్స్ 2014 ప్రకారం. బట్ దీని రిలేటెడ్ గా నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ ఐడియా ఉండేలా ఏదైనా చర్యలు తీసుకుంటే మంచిదనేది నా ఒపీనియన్ సెబీ ద్వారా. అండ్ ప్రాబబ్లీ రేపు June 17th ఫిన్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని డేటా కనిపిస్తుంది. కాబట్టి వీటి రిలేటెడ్ గా కూడా ఏదైనా గైడ్ లైన్స్ ని ఎవరైనా స్టాక్ గురించి మాట్లాడుతున్నా ఆర్ మార్కెట్ పరంగా వ్యూ చెప్తున్నా ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వాలని ఏదైనా అప్డేట్స్ చేస్తే, రూల్స్ ని ఏదైనా పాస్ చేస్తే టోటల్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ మొత్తానికి కూడా అదొక స్టాండర్డ్ ప్రోటోకాల్ లో అయితే ఉంటుంది. లెట్స్ సీ సెబీ వాళ్ళు ఇలాంటి ఏదైనా స్టాండర్డ్ రూల్స్ ని డిజిటల్ మీడియాలో ఉంటున్న వాళ్ళ కోసం తీసుకొస్తారని. అండ్ ఫ్రెండ్స్ రేపు నిఫ్టీ రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ అయితే ఉంది. ఏ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంది అండ్ ఏ స్టాక్స్ లోంచి అవుట్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది, ఎన్ని మిలియన్ షేర్స్ కొనడానికి అండ్ అమ్మడానికి ఛాన్స్ ఉందన్న మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అండ్ రేపు ఈ బ్యాలెన్సింగ్ రీబ్యాలెన్సింగ్ అనేది లాస్ట్ 30 minutes లో ఇంపాక్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. సో పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా లాస్ట్ 30 minutes లో మీరు ట్రేడ్ చేస్తుంటే ఈ ఇంపాక్ట్ మీ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఐఆర్డిఐ కానీ హుడ్కో స్టాక్స్ కానీ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి కదా. దీనికి రీజన్ ఒక స్పెక్యులేషన్ అండర్ సెక్షన్ 54 EC లో ఈ రెండు కంపెనీస్ కి సంబంధించిన బాండ్స్ ని మోడీ ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ సెక్షన్ 54 EC అంటే ఏంటి? ఈ సెక్షన్ 54 EC అండర్ లోకి తీసుకొస్తే ఆ కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? యాక్చువల్లీ సెక్షన్ 54 EC అనేది ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకుంటుంటారు. ఏదైనా ఒక అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాపిటల్ గెయిన్స్ తో అంటే ఇవాళ కొన్నదానికంటే ఫ్యూచర్ లో ప్రాఫిట్ లో అమ్మేస్తే ల్యాండ్ కానివ్వండి ఇతర ఏదైనా అసెట్స్ దెన్ వస్తున్న క్యాపిటల్ గెయిన్స్ ని సెక్షన్ 54 EC అండర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మొత్తం వచ్చిన ప్రాఫిట్ పై రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. బట్ దీనికి లిమిట్స్ ఉంటాయి. పర్ ఇయర్ మనకు 50 lakhs దగ్గరగా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా సేల్ చేసిన 6 months లోపు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దీనికి కూడా కొన్ని బాండ్స్ ఎలిజిబుల్. REC కి సంబంధించిన బాండ్, NHAI కి సంబంధించిన బాండ్, PFC కి సంబంధించిన బాండ్, IRFC కి సంబంధించిన బాండ్స్ మాత్రమే ఎలిజిబుల్ గా ఉన్నాయి. మేబీ ఇంకేమైనా 1 or 2 ఉండొచ్చేమో, బట్ ఇదే లిస్ట్ ప్రెసెంట్. దీంట్లో ఒకవేళ IRDA ని హుడ్కోని కానీ తీసుకొస్తే క్యాపిటల్ గెయిన్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి దాని ద్వారా కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుంది. సరే ట్యాక్స్ కట్టకూడదని బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మరి వచ్చే లాభం ఏంటి? ఇది టైం టు టైం కొంత వడ్డీని ఇస్తాయి. ఆల్మోస్ట్ బ్యాంక్ లో వేసుకుంటే సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ గా, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంత తక్కువగా ఆ వడ్డీ మీద ట్యాక్స్ కట్టాలి. బట్ 5 సంవత్సరాల తర్వాత మనం ఆ డబ్బుల్ని సెల్ చేస్తుంటే క్యాపిటల్ గెయిన్స్ మీద మాత్రం మనం ఎటువంటి ట్యాక్స్ కూడా ప్రీవియస్ గా మనం చేసిన అసెట్ సేల్ ద్వారా ఏం ట్యాక్స్ ఉండదు. కాబట్టి ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి అండర్ సెక్షన్ 54 EC లోకి ఈ రెండు కంపెనీస్ ని కూడా తీసుకొస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్స్ అనేది రివార్డ్ చేసింది. బట్ చూడాలి నిజంగానే తీసుకొస్తారా లేదా అని. నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్ కోసం చూస్తున్నప్పుడు ట్విట్టర్ లో ఒక ఇంపార్టెంట్ డేటాతో ఉంటున్న ఇమేజ్ అయితే కనిపించింది. వాటర్ ట్రీట్మెంట్ పరంగా, వాటర్ ఇండస్ట్రీ పరంగా ఏ స్టాక్స్ ఉన్నాయి అండ్ వాటి రిలేటెడ్ గా ఎక్కడి నుంచి బిజినెస్ వస్తుంది, వాటర్ ఈపీసీయా, పంప్సా, పైప్సా, ట్రీట్మెంట్ ఎక్విప్మెంటా, వాల్సా, ఎక్కడెక్కడి నుంచి బిజినెస్ వస్తుంది, వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత, వాటి సేల్స్ ఎంత, వాటి మార్జిన్స్ ఎంత, ఫార్వర్డ్ పీఈతో ఎంతలో ట్రేడ్ అవుతున్నాయి అండ్ వాటి బిజినెస్ పరంగా రీసెంట్ గా తీసుకుంటున్న ఇంపార్టెంట్
చేంజెస్ ఏంటి అన్ని ఒక్క సింగిల్ ఇమేజ్ లో ఉన్నాయి. ఎవరైనా వాటర్ బిజినెస్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇమేజ్ యూజ్ అవుతుందని ఇమేజ్ ఒక డౌన్లోడ్ లింక్ ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఎవరైనా స్టడీ చేస్తుంటే ఈ ఇమేజ్ ను కూడా దానికి యాడ్ చేసుకోండి, మీకు ఇంకొంత హెల్ప్ ఈజీగా మీరు ఐడెంటిఫై ఆర్ అనాలిసిస్ చేయడానికి ఇమేజ్ హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ప్రమోటర్స్ కొంత వాటా అమ్మారు, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా అమ్మినట్లున్నారు. టోటల్ గా ప్రమోటర్స్ 2.5% వాటా అండ్ ఇంకొంతమంది 2.3% వాటా, టోటల్ గా 4.8% వాటా. 8,000 crores కి సంబంధించిన షేర్స్ ఇవాళ బ్లాక్ డీల్ ఎగ్జిక్యూట్ అవుతుండడం, స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ప్రమోటర్స్ ఇలా వాటా నమ్మి ప్రమోటర్ లెవెల్లో ఉన్న డెట్ ని తగ్గించుకుంటారని చెప్తున్నారు. అది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ప్రమోటర్స్ రిలేటెడ్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఖచ్చితంగా కోపం ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. ఎందుకంటే మీకు గుర్తుంటే రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ ముందుగా ఉంటున్న వాళ్ళకి 2020 సెకండ్ హాఫ్ లో అనుకుంటాను వీళ్ళు డీలిస్టింగ్ ప్రపోజల్ ని తీసుకొచ్చారు. ఏ ప్రైస్ లో తెలుసా? 87 రూపీ 50 పైస్లో. మీ షేర్లన్నీ మాకు అమ్మేయండి, మేము మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, మేము పబ్లిక్ లో ఉన్నాం, ప్రైవేట్ గా ఉంటాం అని ఎలా అప్డేట్స్ అయితే చేశారు. అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ తో సహా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా 87.5 రూపాయలు ఇస్తే మేము ఇవ్వం గానీ 320 రూపాయలు ఇస్తే 320 రూపీస్ ఇస్తే మేము మా షేర్లు ఇచ్చేస్తామని చెప్పారు. ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి కూడా స్టాక్ 40% దగ్గరగా పెరిగింది. సో రీటైలర్స్ దగ్గరికి మంచిగా అట్రాక్టివ్ గా ఉంటున్నప్పుడు ఇంకా దానికంటే తక్కువ ప్రైస్ పెట్టి తీసుకొని మార్కెట్ నుంచి డీలిస్ట్ అయిపోవాలని వీళ్ళు ప్రయత్నించారు అనేది అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు గుర్తుంటుంది. బట్ మెటల్ స్పేస్ లో ప్లే చేస్తున్నప్పుడు హిన్జింక్ లో కూడా వీళ్ళకి వాటా ఉంది కాబట్టి ఒక డైవర్సిఫైడ్ ప్లే చేయాలనుకుంటే మనకి వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్ మెటల్ సెగ్మెంట్ లో చూస్తున్నప్పుడైతే వేదాంతాని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయలేం. అండ్ ఇక్కడతో ఎండ్ అవ్వట్లేదు. సి ఇన్ఫో సిస్టమ్ వాళ్ళు కూడా, మ్యాప్ మై ఇండియా వాళ్ళు కూడా 1.13% దగ్గరగా వాటా, నియర్లీ 143 crores కి సంబంధించిన షేర్స్, 6.1 lakh షేర్స్ దగ్గరగా ప్రమోటర్ అమ్ముతున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ప్రమోటర్ అమ్ముతున్నారో ఫర్దర్ గా వాటాని తగ్గించుకునే ఒక ఒపీనియన్ లేదు. ఫస్ట్ కూడా ఐపీఓ టైంలో కూడా పెద్దగా సెల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సెల్ చేస్తున్నారని ఇలా కనిపిస్తుంది డేటా. అండ్ ఫర్దర్ గా సెల్ చేయరని కూడా క్లారిఫై చేశారు. బట్ స్టిల్ స్టాక్ 5% డౌన్ అయింది. టెలికాం స్టాక్స్ ని చూసారా? ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, భారతీ హెక్సాకామ్ అండ్ ఈవెన్ మనం వాడుతున్న జియో నెట్వర్క్ ఇంక్లూడ్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫైనలీ వీటికి టవర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ఇండస్ టవర్స్, ఇవాళంతా టెలికాం స్పేస్ ఒక ర్యాలీ కనిపించింది. ప్రధానమైన కారణం వీళ్ళు టారిఫ్లు హైక్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా వాల్యూ ఉంది ఈ స్టాక్స్ లో అనేలా మార్కెట్ బై చేస్తుంది. బట్ ప్రెసెంట్ జరుగుతున్న సినారియో అయితే టెలికాం స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ అవి చాలా వీక్ గానే జరుగుతున్నాయి. అందులో ఏమంత బిగ్ డేటా లేదు. మనం చాలా నెలల క్రితం ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ కి ముందు కూడా కమింగ్ టైమ్స్ లో ఆఫ్టర్ ఎలక్షన్స్ వీళ్ళు టారిఫ్ హైకులు చేసేదానికి స్కోప్ ఉంది కాబట్టి దాంతో ఏ స్టాక్స్ లాభం చెందుతాయంటే టెలికాం స్పేస్ లో మనం చూడగలిగే నెంబర్ 1 స్టాక్ భారతీ ఎయిర్టెల్ అని డిస్కస్ చేసుకున్నాం. స్టిల్ చెప్తున్నాను, వడాఫోన్ ఐడియా మీకు చాలా పెన్నీ స్టాక్ గా కనిపించవచ్చు అండ్ బాగా పెరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ రిస్క్ టు రివార్డ్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ మోర్ సక్సెస్ నాకు ఎయిర్టెల్ సైడ్ కనిపిస్తుంది. కాబట్టి గమనించండి, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎయిర్టెల్ 44% పెరిగితే వడాఫోన్ ఐడియా 6% దగ్గరగా పెరిగింది. ఇది ఇంకా పెరుగుతుందేమో. వడాఫోన్ ఐడియా చిన్న స్టాక్, తక్కువ మార్కెట్ క్యాపిటల్ కాబట్టి. బట్ స్టెబిలిటీ అయితే నేను భారతీ ఎయిర్టెల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, ఒడిశాలో లిక్కర్ బ్యాన్ చేస్తారా అనేలా, బికాస్ లిక్కర్ స్టాక్స్ ఉంటుంటాయి. ఎవరైనా స్టడీ చేస్తున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉంటున్న లిక్కర్ బిజినెస్ ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా అలర్ట్ అవుతారని చెప్తున్నాను. ఒడిశా రిలేటెడ్ గా లిక్కర్ బ్యాన్ తీసుకురావాలని బీజేపీ మినిస్టర్ నిత్యానంద గౌడ్ గారు అయితే చెప్తున్నారు. లిక్కర్ బ్యాన్ చేస్తే స్టేట్ కి ఒక మెయిన్ రెవెన్యూ పోతుంది. బట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ పోతుంది కదా అని లిక్కర్ ని బ్యాన్ చేయకపోతే అది చాలా తప్పని, అడిక్షన్ తో చాలా మంది ప్రజలు ఇంపాక్ట్ అవుతారని, కాబట్టి లిక్కర్ బ్యాన్ రిలేటెడ్ గా థింక్ చేస్తున్నట్టు బీజేపీ మినిస్టర్ నిత్యానంద గారు చెప్తూ ఉండడం. ఒడిశాలో లిక్కర్ బ్యాన్ చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వెళ్తున్నాయి. ఒకవేళ లిక్కర్ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేస్తున్న, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న, ఈ ఏరియాస్ లో బిజినెస్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కొంత అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ లిక్కర్ బ్యాన్ చేస్తే వాళ్ళ బిజినెస్ బిగ్ వే లో ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఈ పైపింగ్ సిస్టమ్స్ ఐపీఓ 67% దగ్గరగా ఇన్వెస్టర్స్ కి ఓపెనింగ్ టైమ్ లో స్ట్రాంగ్ రివార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ పాయింట్ కూడా 65% గెయిన్స్ తో లిస్టింగ్ గెయిన్స్ ని ఐపీఓ ఇన్వెస్టర్స్ కి రివార్డ్ చేసింది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నవరత్న స్టేటస్ అయితే లభించింది. దీంతో ఇది ఒక 18th PSU పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ నవరత్న స్టేటస్ కలిగి ఉండడం. నవరత్న స్టేటస్ కలిగి ఉంటే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? నవరత్న స్టేటస్ కలిగి ఉన్న కంపెనీస్ 1000 crores వరకు వాళ్ళు చేయాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కానీ ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. పర్టికులర్ గా గవర్నమెంట్ పర్మిషన్, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ అండర్ లో వర్క్ చేస్తుంటారు. వీళ్ళ ఓన్ గానే వీళ్ళు డిసిషన్స్ తీసుకొని 1000 కోట్ల వరకు ఏదైనా స్టెప్స్ తీసుకొని ఏదైనా బిజినెస్ ప్లాన్స్ పరంగా కూడా కంపెనీకే అధికారం ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇప్పుడు ఇండివిజువల్ గా ఉంటున్న ఇంకొక పవర్, జాయింట్ వెంచర్స్ ని ఫార్మ్ చేసుకోవడం, అలయన్సెస్ ని ఫార్మ్ చేసుకోవడం అండ్ ఇతర దేశాల్లో కూడా సబ్సిడరీస్ ని పెట్టుకొని మరి గ్రో అవ్వాలనే ప్రయత్నం. ఇంచుమించు ప్రైవేట్ కంపెనీస్ కి ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో అలాంటి పవర్స్ లో మెజారిటీ పవర్స్ ని నవరత్న కంపెనీస్ ఎంజాయ్ చేస్తాయి. కాబట్టి నవరత్న స్టేటస్ వచ్చిన కంపెనీస్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ శివాలిక్ బైమెటల్ స్టాక్ చాలా టైం బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 730 టార్గెట్ అంటుండడం, స్టాక్ కి వాళ్ళు పెరగడం ఉంటున్న బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళు బైమెటల్ స్ట్రిప్స్
స్టంట్ రెసిస్టర్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో చేస్తూ ఉంటారు. ఆటోమోటివ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ ఈ సెగ్మెంట్స్ లో చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రొడక్ట్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. వాళ్ళు ఏ దాంట్లో బిజినెస్ చేస్తున్నారని అండ్ ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రామినెంట్ క్లయింట్స్ ఒక నేమ్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటాయి. అలా ఈ స్టాక్ పరంగా జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అప్ సైడ్ టార్గెట్ ఇస్తూ బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ వీళ్ళకి కనిపిస్తుందని, పర్టికులర్ గా స్మార్ట్ మీటర్స్, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి బిజినెస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుందని వీళ్ళ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని FY26 వరకు అప్గ్రేడ్ చేస్తూ టార్గెట్ ని 730 గా ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,840 అండ్ అబో 23,890 ఇవాళ ఏవైతే రెసిస్టెన్స్ గా ఫామ్ చేసి ఉంటుందో నేను అదే తీసుకున్నాను రెసిస్టెన్స్ గా. ఫర్దర్ గా కూడా ఇది రెసిస్టెన్స్ ఉంటుందని. లెట్స్ సీ 23,890 ని బ్రేక్ చేస్తుందా ఆర్ బిలోలోనే క్లోజ్ అవుతుందా అని. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ జోన్ మనం ప్రీవియస్ గా అనుకుంటున్నదే. ఇవాళ మార్కెట్ పెరుగుతూ 52,300 అరౌండ్ వచ్చాక మార్కెట్ లో రెసిస్టెన్స్ అయితే కనిపించింది. సో ఫర్దర్ గా కూడా ఈ జోన్ ని గమనించండి. ప్రాబబులీ ఇక్కడ కొంతైనా మార్కెట్ కన్సాలిడేట్ అయితే, అట్లీస్ట్ 1 or 2 days కన్సాలిడేట్ అయితే ఒక బేస్ లా మార్కెట్ కి ఫర్దర్ సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 52,500 అండ్ బిలో 52,170 అండ్ మార్కెట్ రేంజ్ అయితే నిఫ్టీ పరంగా కూడా రీసెంట్ టైమ్స్ లో స్ట్రెంత్ కొంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నేను అనుకున్న లెవెల్స్ కంటే అబోనే మార్కెట్ వెళ్తుంది కాబట్టి కొద్ది డేస్ నేను మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. రేపు రేంజ్ లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయ్యి ఫైనల్ క్లోజింగ్ కూడా కొంత వీక్ గా ఉందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే డికే అవుతాయి. లేదు ఫస్ట్ అవర్ లో మార్కెట్ లో ఏ హై అయితే ఉంటుందో ఆ హై కంటే అబోనే నెక్స్ట్ టైం లో కూడా మార్కెట్ ట్రేడ్ అవుతుంది అంటే ఏ రేంజ్ బౌండ్ థింగ్స్ ఉంటున్నా, ఏ రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ఉంటున్నా నేను పర్సనల్ గా హోల్డ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాను. ఫస్ట్ 1 hour హైని కూడా మార్కెట్ బ్రేక్ చేసి నెక్స్ట్ ఉందంటే రేపు ఎవరైనా రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉంటే 1 hour హైని పెట్టుకొని ఉండండి. రేపు ఒకవేళ ఈ 1 hour హై కంటే లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంటే మనం ఫర్దర్ గా ఈ రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రాపర్ రెసిస్టెన్స్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యే నెక్స్ట్ బ్రేక్అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ ఈ మార్కెట్ ఎలా మనల్ని గైడ్ చేస్తుందని. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.